ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణను గాలికి వదిలేస్తున్నారు అధికారులు. ఖమ్మం పట్టణం నుంచి మారుమూల గ్రామాల వరకు చెత్త పేరుకుపోయింది. పిచ్చి మొక్కలు, చెత్త నుంచి దోమలు వ్యాప్తి, విష జ్వరాలు బారిన పడుతున్నారు జనం. మురుగునీరు నిల్వ ఉన్న చోట పందుల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్, పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు స్థానికులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పారిశుద్ధ్య లోపంతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి చెత్త పేరుకుపోయి దోమలు ఎక్కువయ్యాయి. శుభ్రంగా ఉంచాల్సిన మున్సిపల్ శాఖ, పంచాయతీ శాఖ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ప్రజలు. ఖాళీ ఫ్లాట్లు, వెంచర్ల ఓనర్లకు నోటీసులు ఇచ్చి క్లీన్ చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ యొక్క ప్రాబ్లం ఖచ్చితంగా రెక్టిఫై చేస్తారు. ప్రాబ్లం మాత్రం ఇమ్మీడియట్గా వితౌట్ ఆర్గ్యుమెంట్లు లేకుండా ఖచ్చితంగా మీరు చేయాలండి. ఎందుకంటే ఇది వర్షాకాలం మీకు తెలియని కదా, సీజన్ వ్యాధులు బాగా వస్తాయి. ఖచ్చితంగా దీని మీద స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో పాలక వర్గాలున్నాయి. పాల్వంచ, మనుగూరులో కోర్టు స్టే ఉండడంతో ఎన్నికలు జరగలేదు. మిగతావన్నీ గ్రామ పంచాయతీలే. రోజుకు ఖమ్మం కార్పొరేషన్ లో 200 టన్నుల చెత్త వస్తోంది. వైరాలో 16 టన్నులు, మధిరలో 19 టన్నులు, సత్తుపల్లి మున్సిపాలిటీలో 20 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇల్లందులో 16 టన్నులు, కొత్తగూడెంలో 36 టన్నులు, మనుగూరులో 7 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు స్థానికులు. మురుగునీరు నిల్వ ఉన్న చోట పందులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని, పందులతో ఫైలేరియా వస్తుందని వైద్యాధికారులు హెచ్చరించినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో చెప్పడానికి లేకుంటుందండి. మరియు ఖమ్మం టౌన్లో అయితే పేరు కార్పొరేషన్, కానీ కార్పొరేషన్ లెవెల్లో ఎక్కడ చూసినా చెత్త పేరుకొని పోయింది. ఇప్పుడు ఖమ్మం టౌన్లో అక్కడగా బాగా ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఖాళీ స్థలాలు విపరీత చెత్త పెరగపోయింది. ఈ చెత్త వల్ల మనుషులకి చెట్లు పెరిగిపోయి దానిలో దోమ పెరిగిపోతుంది. తర్వాత తక్షణమే ఉన్న ఖాళీ స్థలాల్లో ఉన్న చెట్లు, ఉన్న చెత్తను ఎమ్మటి తొలగించాలనేది కూడా మాకు విజ్ఞప్తి అండి. ఈ జిల్లా మొత్తం కూడా విష జ్వరాలు విజృంభిస్తా ఉన్నాయి. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వాటితో, దోమల బారితో అనేక రకాలుగా ప్రజలు హాస్పిటల్ బారిన బట్టి ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. బ్లీచింగ్ పౌడర్ కానీ, దోమల నివారణ చర్యలు కానీ ఏవి కూడా చేపట్టడం లేదు. దీని ద్వారా ప్రజలందరూ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం చర్యలు చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ సిబ్బంది విధుల్ని గాలి కొదిలేశారని ఆరోపిస్తున్నారు ప్రజలు. ఎక్కడ ఏ డ్రైనేజీ ప్రాబ్లం ఉందో కూడా అంచనా వేయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. మిషన్ భగీరథ వాటర్ సప్లైతో పాటు ఇతర పైప్ లైన్ల కోసం గుంతలు తీసి వదిలేశారని, వాటిలోకి భారీగా మురుగునీరు వచ్చి చేరుతుందన్నారు. ఖమ్మం సహా మారుమూల గ్రామాల వరకు ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి కనిపిస్తోందన్నారు. కాలనీలు, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమస్య పరిష్కరించాల్సిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషజ్వరాల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు పంచాయతీలో ఉన్నటువంటి కార్యదర్శులు కానీ, ఆ సిబ్బంది కానీ తగ్గ మోతాదులో చేయకపోవడం వల్ల విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, ఈ రకంగా మొత్తం కూడా విష జ్వరాలు పెనుబెల్లి మండలాన్ని వ్యాపించిపోయినవి ఉన్నాయి. వీటి మీద వెంటనే ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు తగిన చర్య తీసుకుని దీనికి సంబంధించినటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెత్త కారణంగా విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజలు. ఇరు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్, పంచాయతీ అధికారులు సమీక్ష నిర్వహించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు.